ఫైనల్లీ గైస్ అల్లు సినిమాస్ అయితే నేను వెళ్ళాననమాట. అల్లు సినిమాస్ డీటెయిల్డ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అనమాట. సో ఫస్ట్ అల్లు సినిమాస్ ఎంట్రన్స్ ఇది. కార్ పార్కింగ్ చూడండి, చాలా హ్యూజ్ అండ్ హ్యూజ్ కార్ పార్కింగ్ అనమాట. ఇప్పుడు కార్స్కి ఒక పార్కింగ్, మళ్ళీ బైక్స్కి కూడా ఇంకో పార్కింగ్ ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కార్స్ చూడండి ఎన్నైనా పట్టచ్చు. ఆల్మోస్ట్ ఒక 400 కార్స్ దాకా పట్టచ్చు అనుకుంటా. చాలా ఎక్కువ ఇచ్చాడు కార్ పార్కింగ్ స్పేస్. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ నుంచి ముందుకు వచ్చారంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర గేట్ ఉంటుంది అనమాట. ఈ గేట్ నుంచి ఎంటర్ అయ్యి మనము కార్ పార్కింగ్ అయితే చేస్తాము. సో ఇది లెఫ్ట్ సైడ్ మనకి కార్ పార్కింగ్, రైట్ సైడ్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ అనమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది థియేటర్. మాల్ అండ్ మల్టీప్లెక్స్ కాదు, ఓన్లీ సినిమాస్. సినిమా టికెట్ ఉంటేనే లోపలికి వెళ్ళగలరు అనమాట. బయట ఓన్లీ కార్ పార్కింగ్ అనమాట. సో కార్ పార్కింగ్ మీకు స్టార్టింగ్లో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కొంచెం పెట్టుకోవడానికి ఉందన్నమాట కార్స్. సో ఇది అల్లు సినిమాస్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ దగ్గర మీకు చెప్పాను కదా బాక్స్ ఆఫీస్ ఉంది. ప్లస్ రైట్ సైడ్ మీకు బైక్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. ఇది చాలా మీకు చూపించట్లేదు వీడియోలో, ఇంకా చాలా ఉంది భయ్య. లోపల పార్కింగ్ స్పేస్ అయితే హ్యూజ్ అనమాట. ఇంత పార్కింగ్ స్పేస్ నేను ఎక్కడ చూడలేదు అనమాట. సో ఇది బాక్స్ ఆఫీస్ ఎంట్రన్స్. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం 4 స్క్రీన్లు ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ చూపిస్తాను. ఎంట్రన్స్లో ఇది అనమాట అల్లు సినిమాస్ అని రాసి ఉంటుంది. ఒక వెళ్ళడమే మనకు ఒక ప్రీమియం థియేటర్ లోపలికి వెళ్ళబోతున్నాం అనే ఫీలింగ్ అయితే ఇస్తారు. మొత్తం గోల్డ్ కలర్ ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ అని చెప్పి రాసి ఉంటుంది. అల్లు సినిమాస్ డాల్బీ సినిమా. హైదరాబాద్లో డాల్బీ సినిమా ఫస్ట్ టైం వచ్చింది భయ్య. ఆ డాల్బీ సినిమాస్ అల్లు సినిమాస్ వాళ్ళు మాత్రమే తీసుకొచ్చారు. నేను 2 మూవీస్ చూశాను, F1 మూవీ, అవతార్ మూవీ. మస్తు నచ్చిందనమాట. ఇంక హైదరాబాద్లో ఈ థియేటర్లోనే నేను పెద్ద మూవీస్ ఏదైనా చూడాలంటే ఇక్కడే చూస్తాను. ఇప్పుడు స్క్రీన్ 1 డాల్బీ సినిమా లోపలికి వెళ్ళిపోతాము. ఇదే డాల్బీ సినిమా అనమాట. మొత్తం బ్లాక్ ఆడిటోరియం భయ్య. మీకు ఎంత డార్క్ అంటే ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ సర్వ్ చేసే వాళ్ళకి దారి కనిపించదు అనమాట. వాళ్ళు ఈవెన్ లో లైట్స్తో మనకి చిన్న టార్చ్ లైట్స్ లాంటివి ఉంటాయన్నమాట. అది పెట్టుకొని సీట్ నెంబర్స్ చూసి వస్తున్నారు. సో పిచ్ డార్క్. నేను మూవీ అంతా అయిపోయాక వెయిట్ చేశాను అనమాట, వ్లాగ్ తీద్దాం అని చెప్పి. లాస్ట్లో వాళ్ళు లైట్స్ ఆన్ చేస్తే అప్పుడు ఇంత బ్రైట్నెస్ వచ్చింది. మీరు నార్మల్గా లైట్స్ డిమ్లో ఉన్నప్పుడు వీడియో తీయాలంటే అసలు ఏమీ కనిపించదు, ఫుల్ చీకటి ఉంటుంది అనమాట. సీట్స్ చూడొచ్చు మీరు, అన్నిటి సీట్స్కి కూడా అటాచబుల్ కవర్ అలా ఉంది. ఇవన్నీ వాష్ చేస్తారనమాట. మనకి రెగ్యులర్ సీట్స్ లాగా కాదు. ఆ కవర్ పైన ఏదైతే ఉందో ఏ స్టార్ అని రాసింది కదా, అది మొత్తం తీసి ఉతకచ్చు. నార్మల్ సీట్స్కి ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా అనమాట. మొత్తం పిచ్ బ్లాక్ భయ్య. మీకు స్పీకర్స్ కూడా బయటకు కనిపించవు. డిజైన్ అలాంటిది, ఎక్స్ట్రాడినరీ డిజైన్. 64 స్పీకర్స్, ఎక్స్ట్రాడినరీ సౌండ్. డాల్బీ సినిమా బ్రాండ్ అనేది హైదరాబాద్ ఒకటే కాదు, ఇంకా ఇండియాలో 2 ప్లేసెస్లో ఉంది, పూణే అండ్ బెంగళూరు అనమాట. సో హైదరాబాద్లో 3rd బిగ్గెస్ట్ డాల్బీ సినిమా అనమాట. సో మొత్తం అన్ని డాల్బీ సినిమాల్లో హైదరాబాద్లో ఉన్నదే బెస్ట్ అనమాట. ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీన్ మీరు చూడొచ్చు. ఫ్లాట్ అంటే 75 ఫీట్ వైడ్ అండ్ 40 ఫీట్ హైట్ ఉన్న స్క్రీన్ అనమాట. 2 లేజర్ ప్రొజెక్షన్స్ భయ్య. 2 లేజర్ లైట్స్ వేస్తారనమాట స్క్రీన్ మీద. ఇది డైరెక్టర్స్ కట్ సీట్స్, మిడిల్ సీట్స్ అనమాట. 400 రూపీస్, 450 రూపీస్ అనమాట. డైరెక్టర్స్ కట్ సీట్ అంటే 0 అనమాట. 10, 11, 12 అని ఉంది కదా. సో ఈ రోలో ప్రిఫర్ చేయండి. డైరెక్టర్ కట్ అని ఉంటుంది మీరు బుక్ మై షోలో. సో ఆ సీట్ అయితే మీకు స్క్రీన్ సైజ్ బాగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ప్రిఫర్ దోస్ డైరెక్టర్ కట్. ఎక్స్ట్రా 100 రూపీస్ అయినా పర్లేదు, అక్కడి నుంచి బయటకు వెళ్ళడం కూడా ఈజీ. సో అది నేను ప్రిఫర్ చేయమని చెప్తాను అనమాట మీకు. సో సీట్స్ అయితే చూసారు కదా, ప్రతి సీటుకి కూడా వాటర్ బాటిల్ హోల్డర్స్. మీకు పైన రిక్లైనర్స్ వాళ్ళకైతే తోపిచ్చాడు భయ్య. రిక్లైనర్స్ కంటే ముందు కూడా మీకు ఫస్ట్ రో అయితే వేరే థియేటర్స్ లాగా కాదు భయ్య. ఇది మొత్తం ఫస్ట్ రో మొత్తం ఫుల్గా ఉంటాయన్నమాట. లైక్ ఎక్కడ గ్యాప్స్ లేవు. అదొక స్పెషాలిటీ అనిపించింది. లైక్ రిక్లైనర్లో కూర్చున్న వాళ్ళకి, నార్మల్ సీట్స్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళడానికి ఇంకా యాక్సెస్ లేదనమాట. రిక్లైనర్స్ వాళ్ళకి సపరేట్ చేశారనమాట వాళ్ళని. నాకైతే పిచ్చగా నచ్చింది ఈ డాల్బీ సినిమా. రోజ్ S2K నార్మల్గా ఎంటర్ అయిపోతాము. రోజ్ J2B అయితే కనుక మీకు ఎస్కలేటర్ ఉంటుంది భయ్య. ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తాం అనమాట. సో మ్యాక్సిమమ్ వెళ్ళేటప్పుడు బాగుంటుంది భయ్య. ఇంటర్వెల్లో బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఎస్కలేటర్ కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది. సో కుదిరితే మీరు ఎస్కలేటర్ రూట్ అవాయిడ్ చేసి కింద నుంచి వచ్చేయండి అనమాట. జనరల్ ఈజీగా నడుచుకుంటూ వచ్చేస్తారు కదా. ఈ J2B వెళ్ళేటప్పుడు ఈజీ అవ్వడం కోసం పెట్టారు. వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది. ఎస్కలేటర్ స్టార్టింగ్లో బాగా అనిపించింది, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనమాట. కంజెషన్ వచ్చేసింది బాగా. సో ఇది బయట లాబీ ఏరియా, కూర్చోడానికి చూడొచ్చు. సీట్స్ ఒక సీటర్ ఒకటే ఉందన్నమాట. పెద్దగా మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఏమీ లేదు. కూర్చుంటే దీని మీద కూర్చోవాలి, లేకపోతే ఇంకా లోపల హాల్లో కూర్చోవడమే అనమాట. చిన్నది ఇచ్చాడు, బట్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డాల్బీ సినిమా ఫార్మాట్లో ఏం సినిమాలు రాబోతున్నాయి తెలుగులో అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా బైకర్ 2 మూవీస్ రాబోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ డాల్బీ సినిమాలో చూడండి. నెక్స్ట్ టికెట్ రేట్స్ తర్వాత మనకి ఫుడ్ కోర్ట్లో రేట్స్ ఎలా ఉన్నాయని చూడొచ్చు. 90 రూపీస్ నుంచి 150 రూపీస్ సమోసాస్, పాప్కార్న్ అన్నీ దొరుకుతున్నాయి. నేనైతే సమోసా తీసుకున్నాను. నిన్న సమోసా ప్లస్ కోక్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా తక్కువగా వచ్చినాయి అనమాట. 100, 150 అంటే నాటే పర్లేదు అనిపించింది. ఇప్పుడు స్క్రీన్ 4 బయట మీకు ఫోటోలు తీసుకోవడానికి ఒక ఫేవరెట్ స్పాట్ అయితే మీరు సోషల్ మీడియాలో చూసుంటారు కదా.
ఇది స్క్రీన్ 4 బయట అనమాట గీతా ఆర్ట్స్ లోగో ఉండేసి మనకు అలవైకుంఠపురంలో అన్ని సినిమా మూవీ పోస్టర్స్ అన్నీ ఉండి ఇక్కడ ఒక ఫోటో స్పాట్ భయ్యా. నేను కూడా మూవీ ఫొటోస్ తీసుకున్నాను. మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో చూడండి ఫొటోస్ ఉంటాయి ఈ గీతా ఆర్ట్స్. ప్లస్ ఇక్కడ ఒక వాల్ నిండా మన హీరోస్ ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు థియేటర్కి వెళ్ళంగానే ఫస్ట్ ఏం చేస్తారంటే వచ్చి స్క్రీన్ 4 పక్కనే ఈ ఫోటో ఇక్కడ ఫోటోలు దిగండి అనమాట. స్క్రీన్ 1 చూస్తాం కదా, ఇప్పుడు స్క్రీన్ 2లోకి వెళ్దాము. స్క్రీన్ 2లో ఎంట్రన్స్ అయిపోతే కనుక మీకు బయట ఫుడ్ కోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు భయ్య, ఎందుకంటే 4 స్క్రీన్లు కవర్ చేయాలి, వీడియో లెంత్ అయిపోద్ది. ఫుడ్ కోర్ట్స్ మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు స్క్రీన్ 2 చూడండి. స్క్రీన్ 2 కూడా డాల్బీ అట్మాస్ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ భయ్య. సో బార్కో లేజర్ అంటే క్లారిటీ ఉంటుంది. అన్ని డాల్బీ బ్రాండెడ్ స్పీకర్స్, మీకు వేరే కంపెనీ స్పీకర్స్ ఏవీ లేవన్నమాట. డాల్బీ ఒరిజినల్ స్పీకర్స్ అనమాట. సౌండ్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. సో డాల్బీ స్పీకర్స్ స్క్రీన్ 1లో మీకు స్పీకర్స్ బయటికి కనిపిస్తాయి, బయటికి కనిపించవు. స్క్రీన్ 2లో మాత్రం స్పీకర్స్ స్క్రీన్ 2, 3, 4లో అయితే కనిపిస్తాయి. సో కుదిరినంత వరకు స్క్రీన్ 1లో చూడడానికి ట్రై చేయండి. స్క్రీన్ 2, 3, 4లో కూడా ఇది ఇలా ఉంటుందన్నమాట. సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 250+ అయితే ఉంది. సో అన్ని సీట్స్కి లెగ్ స్పేస్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్క్రీన్ 2లో ప్రతి సీట్కి చూపిస్తాను భయ్య లెగ్ స్పేస్ ఎంత ఉందని. 3, 4 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో అందులో కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో స్క్రీన్ 2 వచ్చేసి కలర్ ఈస్ బ్లూ అనమాట. 4K బార్కో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్, మీకైతే తిరుగులేదనమాట. సీటింగ్ మిడిల్ రో అయితే ఎఫ్ రోలో మీకు ఇంకా చాలా ఎక్కువ లెగ్ స్పేస్ వస్తుంది. నేను జనరల్గా అందరికీ అదే చెప్తాను అనమాట. థియేటర్ సెంటర్లో కూర్చొని చూడండి, మీకు లెగ్ స్పేస్ బాగుంటుంది, హ్యాపీగా స్క్రీన్ కూడా బాగా టాల్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ నేనైతే సెంటర్ సీట్స్ ప్రిఫర్ చేస్తాను. ఇది ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీన్స్ భయ్య. ఫ్లాట్ రేషియో అంటే తెలుసు కదా, 1:90. అంటే హాలీవుడ్ మూవీస్ లైక్ మిషన్ ఇంపాసిబుల్ అలాంటి మూవీస్ చూడాలంటే ఇదే బెస్ట్ థియేటర్స్ అనమాట. అన్ని స్క్రీన్స్ స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4, స్క్రీన్ 1 కూడా ఫ్లాట్ సపోర్టెడ్ భయ్య, స్కోప్ కాదు, ఫ్లాట్ సపోర్టెడ్. కాబట్టి మీకు మంచి మంచి పెద్ద ప్రీమియం మూవీస్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఇది ఇక్కడ ప్రిఫర్ చేయండి. నేను చెప్పాను కదా, ప్రతి స్క్రీన్లో కూడా ఈ టాప్ రో బీరో ఏదైతే ఉందో బీరోలో సీట్ నెంబర్ 7 and 8 అనమాట. అవి రెండు అక్కడ జనరల్గా వదిలేస్తారు గ్యాప్ లాగా, కానీ ఇక్కడ క్లోజ్ చేస్తారనమాట. సో దట్ వీళ్ళకి ఇంకా పైన కూర్చున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపించాలని, అంటే లైక్ ఈ 295 వాళ్ళు 350 సైడ్ వెళ్ళకూడదు అని చెప్పి. ఇది ఏరో అనమాట. ఇది ఓన్లీ ఫర్ రిక్లైనర్స్, 350 రూపీస్ టికెట్ రేట్ అనమాట దీనికి ఏంటి స్పెషాలిటీ అంటే వైర్లెస్ ఛార్జింగ్. అక్కడ మీరు చూడొచ్చు మన హ్యాండ్ దగ్గర వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంది. అది ఓపెన్ చేస్తే మనకి ఫోన్ ఛార్జింగ్, మొబైల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. యూఎస్బీ టైప్ కూడా ఉంటుంది దాని కింద. తెలియకపోతే ఒకసారి అడగండి స్టాఫ్ని. యూఎస్బీ ఛార్జింగ్. స్క్రీన్ సైజ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీన్, ఎక్సలెంట్ అనమాట. నాకైతే మీ 2, 3, 4లో నేను మూవీస్ చూడలేదు. స్క్రీన్ నెంబర్ 1లో డాల్బీ సినిమాలో అవతార్ 3D చూశాను. కేక అంటే కేక. F1 మూవీ 2Dలో చూశాను, ఇంకా కేక. సో రిక్లైనర్స్ చూసారు కదా, ఫుల్లీ రిక్లైన్ అయితే ఇలా హాయిగా పడుకొని చూడొచ్చు అనమాట. మీరు కూడా కుదిరినంత వరకు స్క్రీన్ 1లో ట్రై చేయండి. సో ఈయన కిషోర్ గారు అనమాట. ఈయన బాగా హెల్ప్ చేశారు మాకు వీడియో తీయడంలో. సో ప్రతి స్క్రీన్లో డీటెయిల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏం ప్రొజెక్షన్ వాడాము అన్ని డీటెయిల్గా చెప్పారనమాట. స్క్రీన్ 2 అయిపోయింది. ఇప్పుడు స్క్రీన్ 3 లోపల చూద్దాము. స్క్రీన్ 3, స్క్రీన్ 2 సేమ్లో ఒకటేలా ఉంటాయి. కలర్ ఈజ్ బ్లాక్ అనమాట. కలర్ బ్లాక్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే డిజైన్ కూడా మీకు ఇక్కడ స్టార్స్ లాగా ఉంటుంది భయ్య. ఇక్కడ ఒక స్టార్, రైట్ సైడ్ ఒక స్టార్, లెఫ్ట్ సైడ్ ఒక స్టార్ ఉంటుంది. సేమ్ ప్రతి స్క్రీన్లో కూడా డాల్బీ బ్రాండ్ స్పీకర్స్ వాడారని చెప్పాను కదా, ఇందులో కూడా డాల్బీ బ్రాండే. డాల్బీ అట్మాస్ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ అనమాట. కేక్ అంటే కేక్లా ఉంది థియేటర్. సేమ్ మీకు 2, 3, 4లో పెద్ద డిఫరెన్స్ కనిపించదు. ప్రతి స్క్రీన్ కూడా మీకు మంచి లెగ్ స్పేస్ ఇస్తాడు. హ్యాపీగా కార్నర్ సీట్స్, మీకు ఎలాంటి సీట్స్ మిడిల్ సీట్స్ కావాలంటే మిడిల్ సీట్స్ వాళ్ళకి ఎక్కువ లెగ్ స్పేస్ ఇస్తాడని చెప్పాను కదా. సో ప్రతి థియేటర్లో కూడా మీకు మినిమం మంచి లెగ్ స్పేస్ అయితే ఉంటుంది. నడవడానికి హ్యాపీగా కంజెస్టెడ్ అయితే ఉండదు భయ్య. ఈ మల్టీప్లెక్సెస్లో అది బెస్ట్ పార్ట్ అనమాట. సో టాప్ రోలో చెప్పాను కదా, ప్రతి థియేటర్లో కూడా పైన ఫస్ట్ రో మొత్తం ఫుల్ ఉంటుంది, ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట. సో సీట్ నెంబర్ 7 and 8 ప్రిఫర్ చేయండి. ఆ సీట్లో B7, B8లో అయితే మీకు హాయిగా ముందేమో సీట్లు ఉండవు అనమాట. కొంతమందికి బాగా లెగ్ స్పేస్ కావాలని ఉంటే B7, B8 ప్రిఫర్ చేయండి. ప్రతి థియేటర్లో B7, B8 మీకు కాళ్ళు జాపుకోవడానికి బాగుంటుంది అనమాట. మళ్ళీ పైన రిక్లైనర్స్ చూడొచ్చు, 14 రిక్లైనర్స్ ఉంటాయి. రిక్లైనర్ నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ 3 ఇది కూడా ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీన్ భయ్య. బార్కో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్. ఇది మనకి ఫుడ్ కోర్ట్స్ ఈ 350 రూపీస్ రిక్లైనర్స్లో వాళ్ళకి కూడా ఫుడ్ కోర్ట్స్ సపరేట్ ఉంటాయి. అది ఎలా ఉంటాయి ఏంటని మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇక్కడ స్టార్స్ చూసారు కదా, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ డిజైన్. సో ఇప్పుడు స్క్రీన్ 4 లోపలికి వెళ్దాము. స్క్రీన్ 2, 3 చూస్తాం కదా. స్క్రీన్ 4 బయట నేను చెప్పాను కదా, గీతా ఆర్ట్స్ ఇంకా మన అందరు స్టార్స్ అందరు కలిపి ఒక వాల్ లాగా ఉంటుందని ఇక్కడ ఫొటోస్ దిగచ్చు. ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్. సో ఇక్కడైతే మీకు సీట్స్ చూడొచ్చు, సేమ్ స్క్రీన్ 2, స్క్రీన్ 3 లానే ఒకటే డిజైన్ భయ్య. సో మీకు డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీనే. దీనిలో బార్కో లేజర్ ప్రొజెక్షన్ ఉంది, డాల్బీ అట్మాస్ కూడా ఉందన్నమాట. సో అన్ని డాల్బీ బ్రాండెడ్ స్పీకర్సే. ప్రతి థియేటర్లో మీ డాల్బీ బ్రాండెడ్ స్పీకర్స్ అయితే వాడారనమాట. సో డాల్బీ నెక్స్ట్ లెవెల్ స్పీకర్ సౌండ్ అది కూడా చాలా బాగుంటుంది. సో లెగ్ స్పేస్ చూపిస్తున్నాను చూడండి, ప్రతి సీట్కి మధ్యలో లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చెప్పాను కదా, స్క్రీన్ 2లో డీటెయిల్గా చూపించాను. స్క్రీన్ 3, 4లో మాత్రం మీకు జస్ట్ అలా చూపించేసి లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది అనమాట.
ప్రతి థియేటర్‌లో సేమ్ ఇందులో కూడా బి రోలో మొత్తం 7 అండ్ 8 సీట్స్ మీకు చూడొచ్చు. అక్కడ లెగ్ స్పేస్ చాలా బావుంటది. సెంటర్ మొత్తం ఫుల్ అయిపోయింది కదా! సో, అక్కడ మీకు 7 అండ్ 8 వాళ్ళకి లెగ్స్ ఎక్కువ దూరం పెట్టుకోవడానికి ఉందనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా. బి రో మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ సి రోలో చూస్తే మధ్యలో 2 సీట్స్‌కి గ్యాప్ ఇచ్చారనమాట నడవడానికని. కానీ బి రోలో అలా లేదు. మొత్తం కలిపి కంబైన్డ్‌గా ఉందనమాట. సో, అక్కడి నుంచి పైకెళ్ళకుండా బార్స్‌లా కట్టేశారు. రూ. 350 రిక్లైనర్స్ వాళ్ళకి మంచిగా ప్రైవసీ ఉంటది భయ్యా. ఈళ్ళు 295 వాళ్ళు 350 సైడ్ ఎళ్ళకుండా మంచిగా రాడ్‌లా కట్టేశారనమాట. ఇక్కడ నుంచి ఒకటే ఎంట్రన్స్ పైకెళ్ళడానికి. అక్కడ కూడా మీకు అడ్డం పెట్టేస్తారనమాట. సెక్యూరిటీ రానివ్వరు. రూ. 350 ఇది ఏ రో అనమాట. 14 సీట్స్. చెప్పాను కదా! ప్రతి సోఫాకి మీకు ఆ రిక్లైనర్‌కి మీకు వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంటదనమాట. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీన్. సరే సీట్స్ అయిపోయినాయి. ఇప్పుడు బయటకొస్తే గనక మీకు వాష్‌రూమ్స్ స్క్రీన్ 2 బయట స్క్రీన్ 1 పక్కన మీకు వాష్‌రూమ్స్ ఉంటాయి భయ్యా. లేడీస్ వాష్‌రూమ్, జెంట్స్ వాష్‌రూమ్ ఉంది. అలానే మీకు వాటర్ పట్టుకోవడానికి కూడా అక్కడ ఉందనమాట. ఏ లాంజ్ అని చెప్పి ఒక లిఫ్ట్ కూడా ఉంది భయ్యా. ఈ లిఫ్ట్ ఎక్కితే మీరు రూ. 350 రిక్లైనర్స్ సైడ్ అయితే వెళ్ళొచ్చనమాట. ఓన్లీ రూ. 350 టికెట్ రిక్లైనర్ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ లిఫ్ట్ వాడడానికి యూజ్ అనమాట. వేరే వాళ్ళని అలౌ చేయరు. సో, రూ. 350 టికెట్స్ తీసుకుంటే మీకు లైన్స్ కూడా తక్కువ ఉంటాయి. అక్కడ లాంజ్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. చెప్పాను కదా! వాష్‌రూమ్స్ పక్కన డ్రింకింగ్ వాటర్ ఉందని చెప్పి. ఇది డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. మంచిగా వాటర్ బాటిల్ తీసుకెళ్లారనుకోండి హ్యాపీగా ఇంటర్వెల్ వాటిలో రీఫిల్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ రూ. 70. మీరు ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మీకు రూ. 70 సేవ్ అవుద్ది. ఇప్పుడు రిక్లైనర్స్ వాళ్ళకి ఏ లాంజ్ అనేది సెపరేట్‌గా కట్టారో ఆ రిక్లైనర్స్ వాళ్ళు అన్ని స్క్రీన్స్ నుంచి బయటకొచ్చేది ఇక్కడికే భయ్యా. వీళ్ళ కోసం స్పెసిఫిక్‌గా 2 కౌంటర్స్ ఉంటాయి, ఫుడ్ కౌంటర్స్. సో, వాళ్ళు బయటకొస్తే వాల్ ఆఫ్ ఫేమ్ డైరెక్టర్స్‌ది మనకు సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా! సో, అందరి ఫోటోస్ ఉన్న వాల్ ఆఫ్ ఫేమ్ ఒకటి చూపిస్తారు. లేదా రైట్ సైడ్ ఒక ఫుడ్ కౌంటర్, లెఫ్ట్ సైడ్ ఒక ఫుడ్ కౌంటర్ ఉంటది. సో, డైరెక్టర్స్ మీరు చూడొచ్చు. హాలీవుడ్ నుంచి స్టార్ట్ అయ్యి హిందీ డైరెక్టర్స్, తమిళ్ డైరెక్టర్స్ అండ్ తెలుగు డైరెక్టర్స్‌ని కూడా కలిపారనమాట. మొత్తం కలిపి ఒక వాల్. ఇది 295 ఉన్నోళ్ళకి కనిపియదు భయ్యా. పైన రూ. 350 టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తది ఈ వాల్. సో, ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు కూడా కనిపిస్తుందనమాట. స్క్రీన్ 2, స్క్రీన్ 3 పైన మీకు చెప్పాను కదా పోస్టర్. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటది భయ్యా. బయట లాబీ వీళ్ళకి నడవడానికి రూ. 350 నడవడానికి చాలా బావుంటదనమాట ఈ ఏరియా అయితే. మీకు మంచిగా సోఫాస్ కూడా ఏసారు ఇక్కడ వీళ్ళకి కూర్చోవడానికి. 12 సోఫాస్ ఉన్నాయి. సో, మంచిగా మీరు ఒక రూ. 50 మాది కాదు అనుకుంటే గనక చాలా అంటే చాలా మంచిగా సీటింగ్ గాని అన్నీ గాని మంచిగా అరేంజ్ చేశారు. ఫుడ్ కౌంటర్ దగ్గర వెయిటింగ్ కూడా ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా! వెయిట్ చేయకూడదు నాకు తొందరగా ఫుడ్ కావాలంటే గనక మీరు ఇక్కడికెళ్లారంటే ఈ ఫుడ్ కౌంటర్ మీకు తక్కువ మంది జనాలు ఉంటారు. తిప్పి కొడితే ఎంతమంది భయ్యా 48 మెంబర్స్‌కి 2 ఫుడ్ కౌంటర్స్ పెట్టారు. సో, ఏ లాంజ్ ఇక్కడ మీరు ఫోటోస్ దిగొచ్చు. ఏ లాంజ్ దగ్గర కూడా నేను ఫోటో దిగాను. సో, ఇక్కడ చెప్పాను కదా! టేక్ ఏ బ్రేక్ అని రాసుంటది. ఈ స్టాల్‌కి రైట్ సైడ్ పైన వాళ్ళకి రూ. 350 వాళ్ళకి వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి భయ్యా. సో, ఇది వీడియో. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు జయన్ జుట్టూరి. నేను థియేటర్ వ్లాగ్స్ అయితే చేస్తుంటాననమాట. థాంక్ యూ సో మచ్.